హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రామాయణంలో చాలామందికి తెలియని కానీ అద్భుతమైన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. వీరాంజనేయుని మింగేసిన సురసదేవి కథ. సీతమ్మ వారిని వెతికే ప్రయత్నంలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఆయన మార్గంలోకి ఒక్కసారిగా భయంకరమైన రాక్షసి రూపంలో సురస అని దేవత వచ్చింది. అసలు సురసను దేవతలే పంపారు, హనుమంతుడి బుద్ధి సహనం ఎలా ఉన్నాయో పరీక్షించడానికి. సురస తన నోరు భయంకరంగా విప్పి, హనుమంత, నువ్వు తప్పకుండా నా ఆహారం అవ్వాలి, నిన్ను నేను మింగేస్తాను అని గద్దిచ్చింది. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే ఆయన తన గొప్ప తెలివి ఉపయోగించాడు. మొదటగా అతడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెద్దదిగా పెంచాడు. సురస కూడా తన నోరు అంతకంటే ఎక్కువగా చేసింది. ఇలా కొన్ని క్షణాలు కొనసాగింది. మెరుపు వేగంతో హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నగా మార్చుకొని సురస నోటిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చి, అమ్మా, ఇప్పుడు నేను నీ నోటిలోకి వెళ్ళాను కాబట్టి నువ్వు అడిగిన మాట నెరవేరింది. ఇక నేను సీతమ్మ వారిని వెతకడానికి వెళ్తాను అని చెప్పి ముందుకు సాగాడు. దాంతో సురస హనుమంతుడి యుక్తిని వేగాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆయన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దారి ఇచ్చింది. ఇలా రామాయణం హనుమంతుడు కేవలం బలిశాలి మాత్రమే కాదు, అపారమైన బుద్ధి, శక్తి, అద్భుతమైన చాతుర్యం కలవాడని చెప్తుంది. ఈ సంఘటన మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.